తెలంగాణ వచ్చేదాకా రణం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కంటే రాష్ట్రం రాకుండా అడుగడుగునా అడ్డు పుల్లలు వేసిన పార్టీ మీదనే ఎక్కువ ప్రేమోల్క వస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. తన మాటలు విన్న తెలంగాణ పబ్లిక్ నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. తెలుగుదేశం పార్టీని సావుదెబ్బ కొట్టింది కేసీఆరే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చుండ్రని ఖమ్మం సభలో కయ్యానికి కాలు దువ్వినట్టు మాట్లాడిండు. సరే, రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఓగల మీద ఇంకోగలు దుమ్మెత్తి పోసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడింది ఎవరు, రాష్ట్రం రాకుంటే రాజకీయ కుట్రలు చేసింది ఎవరు అనే కనీస ఇంగితం ఉండాలి కదా. ఆత్మగౌరవం కోసము, అస్తిత్వం కోసము తెలంగాణ యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటా అంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంటే తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ ప్రకటన చేసిండు చిదంబరం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ఈ టీడీపీ పార్టీ దాని పెద్ద మంచి చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలు, శకుని చేష్టలు చిన్న ఉండేనా? తెలంగాణ జనాన్ని ఎంత గందరగోళంలకు నెట్టి గాబర చేసిండో తెలియదా? జుత్తుల మారి నక్క తిరిగా ఎత్తులేసి చిదంబరం ప్రకటన వెనుకకు తీసుకునేటట్టు చేసింది. అప్పుడే మర్చిపోతే ఎట్లా? రెండోసారి తెలంగాణ ఇయ్యాల్సిందే అని పార్లమెంట్లో బిల్లు పెట్టే గడియ వచ్చినప్పుడు గాలి మోటార్ వేసుకొని రాష్ట్రాలు తిరిగి తెలంగాణ ఇవ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేసి విషం జిమ్మి అప్పుడు అంత పెద్ద కుట్రలు చేసిన చంద్రబాబు పార్టీ కోసము, తన మెప్పు కోసము గింత ప్రేమ ఉల్కవోసుడైందని అంటున్నారు. చంద్రబాబు నొక్కనే కాదు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర జనాలు ద్వితీయ పౌరులుగా బతకాలని ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో చెప్పిన రాజశేఖర్ రెడ్డిని కూడా నెత్తికెత్తుకున్నాడు. సరే, ప్రేమలు అభిమానాలు ఉంటే ఉండనీయుండ్రి, పాత దోస్తానుంటే ఉండనీయుండ్రి, కానీ చంద్రబాబు మెప్పు పొందేతానికి పాటలు పడితే పడనీయుండ్రి. కానీ రాష్ట్రం వచ్చినాక కూడా మన నీళ్లను మలుపుకోవాలి, మన ప్రాజెక్టులకు అడ్డం పడాలి, మనకు నష్టం జరగాలని పదే పదే పథకాలు పన్నే చంద్రబాబు మీద ఇంత ప్రేమ. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎదిగేటట్టు చేసి మళ్ళా ఆంధ్రోళ్ళ చేతిలో తెలంగాణను పెట్టేటానికేనా అని అనుమానాలు పడుతున్నారట. ఏదన్నా ఉంటే తెలంగాణలో ఉన్న పార్టీలతో కొట్లాడాలి, ఇంతకు ముందు ఏలిన వాళ్ళకంటే ఇంకింత మంచిగా తెలంగాణను తెల్లగా చేసి చూపెడతామనాలే. కానీ రాష్ట్రానికి హోంమంత్రి వై ఉండి ప్రతిపక్ష పార్టీ గద్దెలు కూలగొడతామని చెప్పుడేంది? నిత్యం మన మీద కుట్రలు చేసేటోళ్లకు వత్తాసు వాళ్ళకుడేంది అని మస్తు గరం అవుతున్నారట తెలంగాణ వాదులంతా. మరి పంచాది శిల్కి గాలివాన తీరుగా ఎటు దిక్కు పోతుందో ఏమో. ఖమ్మం జిల్లాలో సభ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొట్టాలన్నట్టు మాట్లాడింది కదా. హాగో దాని మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి చెమటలు పట్టేటట్టు సలిజరం వచ్చేటట్టు మాట్లాడిందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొడితే చూసుకుంటుండేతానికి మేము ముత్తోలం కాదు అన్నట్టు చింత బరగలతో చిట్ట కొట్టినంత పని చేసిండని అంటారు. ఇంతకు హరీష్ రావు ఏం మాట్లాడిండో మీరైనా. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి మాటలు బంద్ చేయి, 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. దెబ్బ కొడితే నశాలానికి అంటాలే అన్నట్టు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే వార్నింగ్ ఇచ్చిండు. హౌలే మాటలు బంద్ చేయకుంటే ఆగమైపోతాం అన్నట్టు చెప్పిండు. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ముచ్చట్ల మీద ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ రావు సారు తెలంగాణ సర్కార్ చేస్తున్న పనులు ఎట్లున్నాయో కూడా చెప్పిండు. సింగరేణి టెండర్ల కుంభకోణం, ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరికొన్ని దిమ్మ తిరిగే నిజాలు, మరికొన్ని కుంభకోణాలను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. అయితే నిన్న మనం చూసాం, బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ చూసాం. వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం 9E బ్లాక్లో పెట్టారు. అందువల్ల ఈ 9E బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం.
అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు, మన రాష్ట్రంలో లేదు, భారతదేశంలో లేదు. మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు. ఇంతకు ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ విధానం అంటే ఏంటిది? దాన్ని ఎందుకు ఇస్తారు? దాంతో వచ్చే నష్టం ఏంటిది? ఆ పద్ధతితోని ప్రజల సొమ్ము గోల్మాల అవుతుందా అనేది కూడా వివరించే చెప్తుండు సార్. ఇనుండ్రి, ఎనీ కోల్ బ్లాక్ టెండర్ -10 నుంచి -22% పోతుంది. -10 నుంచి -22% పోతుంది కాంట్రాక్టర్లు. సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో -7, -8, -10, -20 పోతుండే. ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. అయితే నిన్న బట్టి గారు కేవలం 9E బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది గనక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ని పెట్టినారు. ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి +7, +10%కు టెండర్లు వేస్తున్నారు. హాగో అట్లా టెండర్ వేసేది ఎవరో తెలిసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నాడు, కాసులు వసూలు చేసుడు మొదలు పెట్టిందట. ఇంతకు ముందు ఎవరు టెండర్ వేస్తారో ఎంత తక్కువకి వేస్తారో తెలియకపోయేది. కానీ ఇప్పుడు దగ్గర వాళ్ళకు టెండర్ వచ్చేటట్టు చేసుడు, లేకుంటే టెండర్ దక్కిన వాళ్ళ దగ్గర పైసలు గుంజుడు దందా మొదలు పెట్టిందట. ఆ దందాల ఆధారాలు ఉన్నాయట. అందుకే సెంటర్ సర్కార్ను సిబిఐ ఎంక్వైరీ చేయండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడిగిండు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అన్ని ఆధారాలు ఇస్తానని చెప్పినా సెంటర్ సర్కార్ ఎంక్వైరీ చేస్తుందో, హరీష్ రావు సార్ చెప్పినట్టు వాళ్ళ నడుమ ఏదైనా బంధం ఉండి ఉత్తగానే వదిలిపెడతారో చూడాలి. మరి గుట్టుగా సాగే ఈ టెండర్ల దందా ఎట్లా బయటకు వచ్చింది అనేది కూడా హరీష్ రావు సారే చెప్తున్నాడు. మీ దండుపాల్యం ముఠ కాకపోతే ఏంది, మీరే బయటపడుతున్నారు కదా, తన్నుక సస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 9E బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దండుకుంటేనే కదా ఇదంత విషయం బయటకు వచ్చింది. ఇలా బొగ్గు టెండర్లలో సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి గారు. నాకు దక్కాలంటే నాకు దక్కాలి, నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది ఇది? హాగో అట్లా పిల్లుల కొట్లాటలో ఎలక తప్పించుకున్నట్టు మంత్రుల నడుమున్న పంచాది సింగరేణిలో జరుగుతున్న భాగోతాన్ని బయట పెట్టిందట. అట్లనే ఇంకో పంచాది ఉన్నదట మంత్రుల నడుమ. మొన్న చూసినాం, కోమటిరెడ్డి గారిది కూడా చూసినాం. అరే నేను అసెంబ్లీలోనే చెప్పినా, ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు, ప్రివ్యూ షో లేదు, రేట్లు పెంచేది లేదు, నేను సంతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయనే బహిరంగంగా చెప్పిండు. వీడియోలు మనందరం చూసినాం. అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు. ఇది నేను చెప్పలే, కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారండి.
టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ఇసోంటి పంచుకునే పంచాయతీలు చానే ఉన్నాయి అని అంటున్నాడు. దాని మీద పోలీసుల తీరు మీద కూడా గట్టిగానే గరం. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్నా, కాకి బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శోధర్ రెడ్డి గారు, మీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితలేవు? ఏమైంది కాకి బుక్కు? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్కు? సజ్జనార్, నీకు ఇవేం కనబడతలేవా? ఇగో గింత మంచిగా నడుస్తున్నది కాంగ్రెస్ పరిపాలన అన్నట్టు చెప్పిండు. వాటాలు పంచుకునుడు, కుదురుకుంటే దంచుకునుడు, బయట పడితే చదురుకునుడు నడుస్తున్నది రేవంత్ రెడ్డి పాలనలా అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడిండు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ మంత్రులు తర్వాత ఏం మాట్లాడతారో ఇక.